బిగ్ బాస్ హౌస్ నుంచి 4వ వారం ఎవరు బయటకొస్తున్నారు అనే సస్పెన్స్కు తెరపడింది. అందరూ అనుకున్నట్లే సోనియా ఆకుల ఈ వారం ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చేసింది. అయితే ఈ వారం ఎలిమినేషన్ విషయంలో మెజారిటీ ఆడియన్స్ సోనియానే ఎలిమినేట్ అవుతుందని ఫిక్స్ అయిపోయారు. డేంజర్ జోన్లో ఉన్న ఆదిత్య ఓం కంటే కూడా సోనియాకు ఈ వారం తక్కువ ఓట్లు పడ్డాయట. అయితే బిగ్ బాస్ సీజన్ 8లో అడుగు పెట్టిన దగ్గర నుంచి కూడా సోనియా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకుంది. బిగ్ బాస్ హౌస్లో మొదటి 2 వారాలు హౌస్ మేట్స్ అందరినీ చెడుగుడాడేసింది. మన ఆడపులిగా పేరు తెచ్చుకుంది సోనియా. కానీ విష్ణుప్రియ విషయంలో మాత్రం తొందరపడి మాటలు జారి చివరికి బిగ్ బాస్ షో నుంచి బయటకు రావాల్సిన పరిస్థితి ఏర్పడింది. విష్ణుప్రియ డ్రెస్సింగ్ స్టైల్ మీద బ్యాడ్ కామెంట్స్ చేయడమే కాకుండా ఆమె ఫ్యామిలీని కూడా విమర్శించింది సోనియా. విష్ణు డ్రెస్సింగ్ పై బ్యాడ్ వర్డ్స్ యూజ్ చేస్తూ ఇంట్లో చెప్పేవాళ్ళు ఎవరు లేకపోతే ఇలాగే ఉంటారు అని మాటలు జారింది. విష్ణుప్రియ మీద చేసిన కామెంట్స్ ఆడియన్స్లో సోనియాపై నెగిటివిటీని క్రియేట్ చేసిందని చెప్పొచ్చు. విష్ణును వ్యక్తిగతంగా కామెంట్ చేయడంతో పాటు ఆమె ఫ్యామిలీని కూడా ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం వల్ల సోనియాపై బయట తీవ్రమైన వ్యతిరేకత ఏర్పడిందని చెప్పాలి. దీని కారణంగానే సోనియా ఎలిమినేట్ అయ్యిందని టాక్ కూడా వినిపిస్తుంది. మరి సోనియా ఎలిమినేషన్కు ముఖ్య కారణం ఏమనుకుంటున్నారో కామెంట్ చేయడం అసలు మర్చిపోవద్దు. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కు షేర్ చేయడం మర్చిపోవద్దు. సోనియా ఎలిమినేషన్ తర్వాత ఫ్లైట్ ఎక్కి ఎక్కడికి వెళ్తుంది అనే విషయం తెలుసుకోవాలి అనుకుంటే మాత్రం మన లక్కీ మీడియా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్.